ఇప్పుడు ఇమ్మీడియట్ గా రైతుల్ని ఒక పక్కన ఆదుకుంటున్నాం. ఇవాళ ధాన్యం పండిన తర్వాత మరి ఆ పంటని ఇమ్మీడియట్ గా ప్రభుత్వమే పర్చేస్ చేస్తూ ఆ పర్చేస్ చేసింది కూడా 24 గంటలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయటం జరుగుతుంది. అదే కాకుండా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు రైతాంగాన్ని ఆదుకుంటున్నాం. అలాగే సామాన్య ప్రజలకి మరి మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం మరి ఈ రకంగా ఈరోజు ఈ బియ్యాన్ని తక్కువ ధరకి అందించడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ చూసాం, మొన్న మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ గా స్పందించి మిర్చి రైతులను ఆదుకోవడం జరిగింది. అలాగే పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులను ఆదుకోవడం జరిగింది. అలాగే మనం చూసాం, మామిడి రైతులకు ఇబ్బంది వస్తే చిత్తూరు జిల్లాలో 6 రూపాయలు మరి రేటు కూడా ప్రభుత్వం 6 రూపాయలు అదనంగా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మొన్న ఆక్వా రైతులకు ఇబ్బంది వస్తే ఇమీడియట్ గా ఫీడ్ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి ఆక్వా రైతుల మీద మరి ఇమీడియట్ గా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి ఈరోజు మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు, మరి వీళ్ళందరూ కూడా కలిసి ఈ బియ్యాన్ని అందించాలనే కార్యక్రమం, అలాగే ఎక్కడా కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం. ఇవాళ అడుగడుగున రాజకీయం చేసే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే కనీసం రైతుల గురించి పట్టించుకోవాలా, సామాన్య ప్రజల గురించి పట్టించుకోవాలా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తామని చెప్పి 3,000 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క పైసా కూడా 5 సంవత్సరాలు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనికి అడుగడుగున ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే దానికి క్రెడిట్ చోర్యం మాట్లాడతాం. ఇప్పుడు మొన్ననే చూసాం, భోగాపురం ఎయిర్పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మరి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కొబ్బరికాయ కొట్టి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా తర్వాత వచ్చింది కంటిన్యూ చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ అది ఆ ఉత్తరాంధ్రకే ఒక అద్భుతమైనటువంటి అవకాశాలుగా వస్తుంది. వలసలుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉత్తరాంధ్ర అంతా